గుడ్ మార్నింగ్. మరొక న్యూ లైఫ్ చర్చ్ ఆన్లైన్ సర్వీస్కి మరొకసారి స్వాగతం. దేవుని వాక్యంలోనికి వెళ్ళక మునుపు మీ చేతుల్లోనికి బైబిల్ గ్రంథాలు తీసుకోండి. దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని మన నోటితోటి మనం ఒప్పుకుందాం. ఇది నా బైబిల్, నన్ను వర్ధిల చేసే పుస్తకం, నన్ను విజయవంతం చేసే పుస్తకం. ఇది విజేతల మార్గదర్శి. నేను ఏమై ఉన్నానని చెప్తున్నదో నేను అదే అయి ఉన్నాను. నేను ఏమని కలిగి ఉన్నానని చెప్తున్నదో అవన్నీ నేను కలిగి ఉన్నాను. నేను ఏమి చేయగలనని చెప్తున్నదో అవన్నీ నేను చేయగలను. ఈరోజు నాకు దేవుని వాక్యోపదేశం జరుగుతున్నది. నేను యోగ్యమైన మంచి మనస్సును, గ్రహించే హృదయమును కలిగి ఉండి వినబోయే వాక్యం చొప్పున చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అక్షయమైన నాశనం కాజాలని ఎన్నడూ తప్పిపోని నిత్యము జీవించే దేవుని వాక్యం అనే మంచి విత్తనాన్ని ఇప్పుడు నేను పొందుకోబోతున్నానని ధైర్యంగా ప్రకటిస్తున్నాను. గనుక నేను మునుపటి వలె ఇక ఎన్నడూ ఉండనే పోనని యేసు నామమున ప్రకటిస్తున్నాను. ఆమేన్. గడిచినటువంటి 9 వారాలుగా మనము ఒక సిరీస్ ఆఫ్ మెసేజెస్ మనం చదువుకుంటా ఉన్నాం. రాకడ సంఘటనలు మన యొక్క సిద్ధపాటు, ద ఈవెంట్స్ ఆఫ్ ద ఎండ్ డేస్ అండ్ అవర్ ప్రిపరేషన్, లేదా ప్రిపేరింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్, లేదా ప్రిపరేషన్ ఫర్ ద ఫ్యూచర్. ఈ సిరీస్ని మనం చదువుకుంటా ఉన్నాం. దేవుని యొక్క వాక్యము అంతా కూడా లేఖనాలు అంతా కూడా ముందుగా చెప్పబడిన ప్రవచనాల సారాంశము యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఆయన మొదటి రాకడ గురించి చెప్పబడినవన్నీ కూడా తూచా తప్పకుండా యథాతథంగా నెరవేరాయి. అలాగే ఆయన రెండవ రాకడను గురించినటువంటి ప్రవచనాలు కూడా నెరవేరుతూ ఉన్నాయి, మిగతా నెరవేరుతాయి. అయితే రాకడలో జరగబోయే సంఘటనలు లేదా ఫ్యూచర్ ఈవెంట్స్ అనేటటువంటివి ఒక 9 ఈవెంట్స్ నేను మీ ముందు ఉంచాను. ఈ 9 ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి అనేటటువంటి దాని క్రొనాలజీ అంటే టైమింగ్ కానివ్వండి, దాని క్యారెక్టర్ అంటే దాని నేచర్ కానివ్వండి, తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అయితే అవి జరగబోయే లోపు లేదా అవి జరిగిన తర్వాత మనము ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యేటప్పుడు, ఆయన ఎదుర్కొనే వరకు మనము ఇప్పుడే ఈ భూమి మీద ఉన్నప్పుడే సిద్ధపడి మనం వెళ్ళాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ సిరీస్ ఆఫ్ మెసేజెస్ మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దాదాపు ఒక 12 విషయాలు విచ్ ఆర్ వెరీ మచ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద ఫ్యూచర్ ఈవెంట్స్ అండ్ ప్రజెంట్ ప్రిపరేషన్. ఈ విషయాలు నేను మీకు ప్రతిపాదించాను. ఇప్పటి వరకు ఒక 7 అంశాలు మనము ముగించుకున్నాం. 7 అంశాలు. గడిచినటువంటి వారం స్టీవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం గురించి మనము మాట్లాడుకున్నాం. ఈరోజు సోల్ విన్నింగ్ అండ్ క్రిస్టియన్ మినిస్ట్రీ, క్రైస్తవునిగా మన యొక్క పరిచర్య, మరి ముఖ్యంగా ఆత్మల సంపాదన, దీనికి రాబోయే సంగతులకు ఏం కనెక్షన్ ఉంది, మనం ఎలా చేయాలి, ఆ విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఏమంటే అంతం ఎప్పుడు వస్తుంది? అపొస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు. మీలో కొందరు అనుకున్నట్టుగా ఆలస్యం అవుతుంది అని మీరు అనుకున్నట్టుగా ఆయన ఆలస్యం చేయట్లేదు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఒక్కడు కూడా నశించిపోకూడదు, ఒక్క మానవుడు కూడా నశించిపోవడానికి వీల్లేదు. మరి నశించిపోకూడదు అని అంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై దేశము, ప్రాంతము, గ్రామము, వర్ణము, వర్గము, స్త్రీ పురుష లింగ భేదము, ఆర్థిక సామాజిక వ్యత్యాసాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై భూలోకమందంతటా ప్రకటింపబడవలెను, అటు తరువాత అంతం వచ్చును. అంటే ఎట్ ద కమింగ్ ఆఫ్ జీసస్ భూమి మీద ఉన్నటువంటి వారిలో ఒక్కరు కూడా అయ్యో నిన్ను గూర్చినటువంటి రక్షణ వార్త నాకు తెలియలేదే, నీ రాకడను గూర్చినటువంటి సమాచారం నేను ఎప్పుడు వినలేదే అనడానికి వీల్లేదు. ప్రకటింపబడాలి. మీరు వెళ్ళి ప్రకటించండి. ప్రకటించడం వరకు మన బాధ్యత. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మన యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే ప్రజలకు క్రీస్తును పరిచయం చేయడము, పరలోకమును గురించినటువంటి కాన్షియస్ని వారిలో కలిగించడం.
ఇది శాశ్వతమైనటువంటి లోకం కాదు, నీ జీవితం శాశ్వతమైన జీవితం కాదు, ఆత్మకు చావు లేదు, క్రీస్తు యేసే నీకు రక్షణ మార్గము అని మనం ప్రతి ఒక్కరికి చెప్పడం అనేటటువంటిది ప్రతి క్రైస్తవుని యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమికమైనటువంటి బాధ్యత. ఎందుకో ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఈ 1 కొరింథీ పత్రికలో ఆఖరి అధ్యాయం, దాదాపు ఆఖరి మాటలు ఇవి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. అంటే ఆయనతో ప్రేమ రిలేషన్షిప్లో కనుక రాకపోతే వాడు శాపగ్రస్తుడుగా మిగిలిపోతాడు అని మాట్లాడుతూ అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ప్రభువు వచ్చుచున్నాడు. ఏంటండి? ప్రభువు వచ్చుచున్నాడు, లేదా ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము అంటే ఆయనను రమ్మనడానికి, ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చేసాడు అనడానికి, అందరూ ఆయనతోటి ఆ లవింగ్ రిలేషన్షిప్లో, ఆ లవింగ్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్లోకి రావడానికి దేర్ ఇస్ అ కనెక్షన్. ఒకవేళ కనుక ప్రజలు దేవునితోటి ప్రేమ సంబంధంలోకి రాకపోతే వాళ్ళు శాపగ్రస్తులుగానే మిగిలిపోతారు, శపితులుగానే మిగిలిపోతారు, శపింపబడిన వారిగానే మిగిలిపోతారు, వారు శాశ్వతంగా నాశనం అయిపోతారు. కాబట్టి వారికి సువార్త ప్రకటించవలసినటువంటి అవసరత ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఎందుకొరకు పిలుస్తున్నాడు ఆయన? మీరు రండి, నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. అంటే హీ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ పీపుల్ అండ్ దేర్ సాల్వేషన్. 2వ తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మిలిటరీ కమాండ్, ఒక మిలిటరీ చార్జ్ చేసినట్టుగా తిమోతికి రాస్తా ఉన్నాడు. 4వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనపెట్టి చెప్పునదేమనగా. ఏ విషయాలు, ఏ సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఆయన రాకడ, ఆయన ప్రత్యక్షత, ఆయన తీర్పు, సజీవులకును మృతులకును తీర్పు తీర్చే క్రీస్తు న్యాయపీఠం, అంటే సంభవింపబో సంగతులను జ్ఞాపకం చేస్తూ వాటి మీద నేను ఆనబెట్టి చెప్తున్నాను నీకు. ఏంటి అనంటే వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా అంత్య దినాల్లో హితబోధను జనులు సహించట్లేదు అని కంటిన్యూషన్లో మాట్లాడుతున్నాడు. ఏదేమైనా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము అనే విషయాన్ని చెప్తూ దేంతో లింకప్ చేస్తున్నాడు అనంటే సజీవులకును మృతులకును తీర్పు తీర్చే సమయం వచ్చే లోపు నీవు ఈ పని చేయమంటాడు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ ఈజ్, రాకడ సంఘటనలు జరగబోయే లోపు తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు అయిన నీకు నాకు ఇవ్వబడినటువంటి, దిస్ ఇస్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్, ఇట్స్ అ చార్జ్, ఇట్స్ అ కమాండ్, మహా ఆదేశం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దెర్ ఇస్ నో ఆప్షన్. తిరిగి జన్మించినటువంటి మనము, వెలిగింపబడినటువంటి మనము, రక్షింపబడినటువంటి మనం ఇతరులను రక్షణలోకి నడిపించాలి. ఆశీర్వాదాలు పొందినటువంటి మనము అనేకులకు ఆశీర్వాద కారకులముగా ఉండాలి. విమోచింపబడినటువంటి మనము అనేకులకు విమోచన గీతాలని మనం ప్రచురం చేయాలి. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినటువంటి మనము అనేకులను వెలుగులోనికి నడిపించాలి. మరణంలో నుండి జీవంలోనికి వచ్చినటువంటి మనము అనేకులను జీవంలోనికి నడిపించాలి. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే తిరిగి జన్మించినటువంటి మనము ఆ అనుభవాన్ని ఇతరులకు పరిచయం చేయాలి అనేటటువంటి ప్రాథమిక బాధ్యతను మనం కలిగి ఉన్నాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వంశం మనం. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం, ఒకప్పుడు మనం మరణంలో ఉన్నాం, ఒకప్పుడు మనం శాపంలో ఉన్నాం, ఒకప్పుడు మనము దేవుని లేకుండా ఉన్నాం, ఒకప్పుడు మనం పరదేశులు పరిజనులుగా ఉన్నాం. ఇప్పుడైతే మనం ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన పిల్లలుగా మనం పిలువబడ్డాం, మనం రక్షింపబడ్డాం, ఆశీర్వాదాలకి వారసులమయ్యాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, విమోచింపబడ్డాం, పరలోకానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అయితే వాట్ అబౌట్ అదర్ పీపుల్? మన స్నేహితులు, మన బంధువులు,
మన ఇరుగు పొరుగు వారు, మన చుట్టూ ఉన్నటువంటి ఇతర మానవుల సంగతి ఏంటి? వారి బాధ్యత మనది. ఏమంటున్నాడు? సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి నేను చెప్తున్నాను. అంటే ఆయన రాకడ తోడు, ఆయన న్యాయపీఠము తోడు. నువ్వు వాక్యము ప్రకటించాల్సిందే, నువ్వు వాక్యం ప్రకటించాలి. దెర్ ఇస్ అ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అ క్రిస్టియన్. ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు అనగా రక్షకుణ్ణి పరిచయం చేయాలి, పరలోకానికి వారిని వారసులుగా చేయాలి. ప్రియమైనటువంటి వారులారా, గడిచిన కొన్ని వారాలుగా లేదా మన వాక్యంలోనే కాదు, మామూలుగా మనము ఆయన రెండవ రాకడ గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఆయన మొదటి రాకడ గురించి కూడా ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన మొదటి రాకడ ఎలా జరిగింది, ఎప్పుడు వచ్చాడు, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎలా పరిచయం చేశాడు, ఎలా సిలువలో చనిపోయాడు, ఎలా పునరుద్ధరణై తిరిగి లేచాడు, ఈ విషయాలు తెలియనటువంటి వారు, ఆయన చేసినటువంటి ఆ పుణ్యకార్యాన్ని గురించినటువంటి అవగాహన లేని వారు మిలియన్ల కొద్ది ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు నేటి దినాల్లో సంఘాలు కట్టుకోవడం, మందిరాలు కట్టుకోవడం, పరిచర్యలు విస్తరించుకోవడం, నా రాజ్యం కట్టుకోవడం, నేను గొప్పవాడిని అవ్వడం, ఇంకా మాట్లాడాలంటే నేను సక్సెస్ఫుల్ మినిస్టర్ అవ్వడం, నేను విజయవంతమైనటువంటి సేవకుడిని అవ్వడం, గొప్ప సేవకుడిని అవ్వడం, ప్రాచుర్యం పొందిన సేవకుడిని అవ్వడం, ఇటువంటి ఉన్నాయి తప్ప ఈ రోజులలో సువార్త ప్రకటించడం, అనేకులను క్రీస్తులోనికి తీసుకొని రావడం, ఆ వచ్చిన వారిని సంఘము అనేటటువంటి ఒక సిస్టమ్ని సెట్ చేసి దాంట్లో వాళ్ళని పెంచడం, ఇటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కనబడటం లేదు. సో ఇటువంటి నశించిపోతున్నటువంటి మిలియన్ల కొద్ది ప్రజలకు, ఆయన మొదటి రాకడ గురించి కూడా అవగాహన లేనటువంటి ప్రజల పట్ల మరి బాధ్యులు ఎవరు? తిరిగి జన్మించినటువంటి నీవు నేను బాధ్యులం కాదా? ఒకవేళ మనము గనక బాధ్యత తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? ప్రియమైనటువంటి వారు గమనించండి, ఇదే మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒక మాట. నేడు ఆయన రక్షకుడుగా వచ్చాడు, కానీ ఒకానొక దినాన ఆయన ఒక జడ్జి లాగా, ఒక న్యాయాధిపతి లాగా, ఒక తీర్పు తీర్చేవానిగా ఆయన రాబోతూ ఉన్నాడు. చూడండి, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఇది ఆయన యొక్క మొదటి రాకడ. ఇందాక మనం చదివినటువంటి లేఖనాల్లో సజీవులకును మృతులకును ఆయన తీర్పు తీర్చాడు. టుడే హీ కేమ్ యాజ్ అ సేవియర్, టుడే హీఈస్ అ సేవియర్, బట్ టుమారో హీ ఈస్ గోయింగ్ టు బి అ జడ్జ్. ఆయన తీర్పు తీర్చువానిగా ఉండి ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు ఆ తీర్పుకు లోనైనటువంటి ప్రజలకి నిరీక్షణ లేకపోతే వాడు తీర్పుకు గురై శాశ్వతంగా వాళ్ళు నశించిపోతారు. ఓకే, క్రీస్తు లేని ప్రజలు నశించిపోతారు, శాశ్వతంగా వారు నశించిపోతారు. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. చూడండి, ఒకసారి యూదా పత్రికలోకి వెళ్దాం. మనము ఎటువంటి తీవ్రతతోటి మనం పని చేయాలి అంటే, see we have to plunge into action to pull out somebody as if we are pulling them out from the fire. యూదా పత్రిక 14వ వచనం 15వ వచనం చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనని, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారే భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. చూసారా, వీరందరి కోసం మనుషులకు తీర్పు తీర్చిన కొరకు ప్రభు వేవేల దూతల సైన్యముతో ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు 22వ అధ్యాయం చూడండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించండి. అంటే ఏమంటున్నాడంటే, కరుణించండి, దయ చూపించండి, వారు ఏమైపోతారని భయపడండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగండి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఏ విధంగానైనా సరే ప్రజలు తాము వెళుతున్నటువంటి ఆ యొక్క నాశనం వైపుకు వెళ్ళిపోతూ, శాపం వైపుకు వెళ్ళిపోతూ, రేపటి దినమున ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నప్పుడు ఆ తీర్పుకు లోనై వారు శాశ్వతంగా నశించిపోకుండా ఉండుటకు నీవు నేను అగ్నిలో నుండి లాగినట్టు కొందరు లాగండి, వారిపైన దయ చూపించండి, వారిపైన కరుణ చూపించండి అని దేవుని యొక్క లేఖనాలు హెచ్చరిస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, పరలోక రాజ్యం చేరుకోవడానికి క్రీస్తు తప్ప
వేరొక మార్గము లేనే లేదు అంటాడు కదా యోహాను చోట 14:16 నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మరి ఈ సంగతి మన చుట్టూ ఉన్నటువంటి మన ఇరుగు పొరుగు వారికి, మన ఆఫీసులో పనిచేస్తున్నటువంటి పక్క వారికి, ఎదుటి వారికి, మన బంధువులకి, స్నేహితులకి, వీరందరికీ తెలుసా? మనం రోజు అందరిని కలుసుకుంటా ఉంటాం కదా, వాళ్ళకి తెలుసా వారికి ఒక జీవితం ఉంది, మరణం తర్వాత కూడా వారికి జీవితం ఉంది, అటు నరకం కానీ పరలోకం కానీ రెండే రెండు మార్గాలు ఉన్నాయి, అక్కడికి చేరుకోవడానికి యేసు క్రీస్తే మార్గము సత్యము జీవము అనే సంగతి వారికి తెలుసా? వారికి తెలియకపోతే బాధ్యత ఎవరిదంటే మనదే. ఎందుకనంటే వారి దగ్గర దేవుడు మనల్ని పెట్టాడు. ఒక అపార్ట్మెంట్లో మనల్ని ఉంచాడనంటే, ఒక లొకాలిటీ మనల్ని ఉంచాడంటే, ఒక కమ్యూనిటీలో మనల్ని ఉంచాడంటే, ఒక ఆఫీస్లో మనల్ని ఉంచాడంటే, ఒక స్కూల్లో మనల్ని ఉంచాడంటే, ఒక నైబర్హుడ్లో మనల్ని ఉంచాడంటే, ఒక కుటుంబంలో మనల్ని ఉంచాడు అనంటే, ఒక ప్రాంతంలో ఒక దేశంలో మనల్ని ఉంచాడు అనంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి వారికి రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి వార్త చెప్పవలసినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత మనకుంది. ఒకవేళ వారికి తెలియలేదనుకోండి, ఆయనే మార్గము సత్యము జీవము, ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వారసుడు కాలేడు అని వారికి తెలియలేదనుకోండి, ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ. అపొస్తలుల కార్యం 4:12 చూడండి. 12 మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. మనుషులు చేసే ఏ ప్రయత్నం వల్ల కూడా వారి ఆత్మకు రక్షణ లేదు. ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము అని. ఒక చిన్న క్యాల్కులేషన్ మనం చూద్దాం. మనము తిరిగి జన్మించి ఎంత కాలమైంది? ఉదాహరణకి నేను నా 18వ ఏట నేను తిరిగి జన్మించాను. యేసుక్రీస్తును నా స్వకీయ రక్షకునిగా ప్రభువుగా నేను అంగీకరించాను. 18వ ఏట ఇప్పుడు నాకు 45 years. సో ఎన్ని సంవత్సరాలు ఐ కాంట్ క్యాల్కులేట్ నౌ. చూడండి, మనం రక్షణ పొందినప్పటి నుంచి సంవత్సరానికి ఒక్క వ్యక్తిని గనక క్రీస్తులోనికి మనం నడిపించగలిగితే, మనము రక్షింపబడినప్పటి నుండి సంవత్సరానికి ఒక్కరిని గనక క్రీస్తులోనికి మనం నడిపించగలిగితే కనీసం ఒక 50 మందిని మనం పరలోక రాజ్యానికి చేర్చేసినట్టే. ప్రియమైనటువంటి వారు ఒక విషయం గమనించండి, మనం ప్రభువుకు సేవ చేసేది ఏమీ లేదు, ఆయనకు మనం చేసేది ఏమీ లేదు. మీరు ఆయన ఆరాధించాలనుకుంటున్నారా? అది మీకోసం, ఆయనకి ఏమీ లేదు. ఎందుకంటే ఆయనకి ఏం ఆరాధన కొదవుగా లేదు. మీరు ఆయన స్తుతించాలనుకుంటున్నారా? ఆయనకి స్తుతి కొదవుగా లేదు. ఆయన ఏమంటున్నాడు? మనుషులకు జీవమును ప్రాణమును ఊపిరిని ఇచ్చువాడని నేనే, నాకేదో కొదవుగా ఉన్నట్టు నేను వారి చేత సేవింపబడను. యు అండర్స్టాండ్? నేను వారి చేత సేవింపబడడం నాకు ఇష్టం లేదు. ఇంకా వారి చేతులతో కట్టినటువంటి మందిరాల్లో నేను నివసించను. దేవుడు ఏమంటున్నాడంటే, మనం కట్టిన మందిరాల్లో ఆయన నివసించడు, మనము చేసే సేవ ఆయనకి ఏమీ లేదు. మరి ఏం చేయాలండి? పేతురుకు ఆయన ఇచ్చినటువంటి సమాధానం చూడండి. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, వెళ్ళి నా గొర్రెలను కాయి. చూసారా, మనం ఆయనకి చేయగలిగింది ఏమీ లేదు. ఆయన కొబ్బరికాయలు కొట్టడం, ఆయనకి అగరబత్తులు పెట్టడం, ఆయనకి ప్రసాదాలు పెట్టడం, ఆయనకి సేవ చేయడం, దేవుడి సేవ ఏం లేదు. మనం ఆయనకి చేయగలిగింది చేసేది ఏమీ లేదు. ఒక ఆత్మ తిరిగి జన్మిస్తే పరలోక రాజ్యంలో విందు జరుగుతుంది. దిస్ ఇస్ హౌ వీ కెన్ డూ. అంటే మనుషులను ఆయనలోనికి నడిపించాలి, విశ్వాసులను ఆయనలో పెంచాలి. ఇంతే. ఏమంటున్నాడు? నశించిపోతున్నటువంటి వారిని ఆయన రాజ్యంలోనికి చేర్చాలి, ఆయన గొర్రెలను మేపాలి. దట్స్ ఆల్. దేవునికి మనం చేసేది ఏం లేదు, ఆయన ప్రజలకు చేయడమే మనము ఆయనకు చేయడం. ఈ రకంగా మనము సంవత్సరానికి ఒక్కొక్కరిని గనక మనము క్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చి ఉంటే అట్లీస్ట్ 1 person per year ఈ పాటికి ఎంతో మంది దేవునిలోనికి వచ్చి ఉండేవారు. చాలాసార్లు ఈ రోజుల్లో అంటే చాలా బిజీ అయిపోయారు కదా జనాలు. బ్రదర్, నేను ఎవరికి స్వార్థ చెప్పలేను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేను, ఎవరి దగ్గరికి రాలేను, కావాలంటే మీకు డబ్బులు ఇచ్చేస్తాను. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ రోజున భారతదేశంలో దేవుని పని జరగడానికి నీ మనీ అవసరం లేదు, మనుషులు కావాలి. యు అండర్స్టాండ్? నాట్ మనీ. మెన్ ఆర్ నీడెడ్, మ్యాన్ పవర్ ఇస్ నీడెడ్.
నీ డబ్బులు ఇచ్చేసి నా బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు. అది వేరే. నీ డబ్బులు ఇచ్చేసి దేవుని రాజ్య విస్తరణకు బాధ్యత వదిలించుకోవడం అది వేరే. కానీ నీ నైబర్హుడ్, నీవు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నీ స్నేహితులు, నీ బంధువుల్ని నువ్వు మాత్రమే రీచ్ అవుట్ అవ్వగలుగుతావు. గో వేరెవర్ యూ క్యాన్. నువ్వు వెళ్ళగలిగిన ప్రతి చోటకి, నీకు అవకాశం ఉన్నటువంటి ప్రతి చోటకి వెళ్ళు. నీ యొక్క నైబర్హుడ్కి వెళ్ళు, నీ మార్కెట్ ప్లేస్కి వెళ్ళు, నీ స్కూల్కి వెళ్ళు. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి క్రీస్తును పరిచయం చేయి. అండ్ యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ క్రైస్ట్ టు దెమ్. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం, జనాల్ని కన్వర్ట్ చేయాలని కానీ, లేకపోతే మనలాంటి ఒక గుంపు తయారు చేసుకోవాలని కానీ, లేదా మందిరాలు నింపాలని కానీ, లేదా సంఘాన్ని విస్తరింప చేయాలని కానీ, లేదా ఇక్కడ నేను ఒక్కడే క్రైస్తవుని ఉన్నాను, ఓ నలుగురు ఉంటే బాగుంటుంది అని కానీ, ఇటువంటి మోటివేషన్స్, ఇటువంటి ఇంటెన్షన్స్ తోటి కాదు. మనం ఒక చోటుకి వెళతాం, అక్కడ ఒక వ్యక్తిని చూస్తాం, ఆ వ్యక్తి యొక్క జీవితం బాగోదు, ఆ వ్యక్తి ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు, ఆ వ్యక్తి డిప్రెషన్లో ఉంటాడు, ఆ వ్యక్తి నిర్వీర్యంగా ఉంటాడు, ఆ వ్యక్తి చనిపోతే ఏంటి పరిస్థితి? ఉదాహరణకు చూడండి, నౌడేస్ ఈ కరోనా సీజన్లో బోలెడంత మంది చనిపోతా ఉన్నారు. చావు అనేది అనివార్యం. దీంట్లో దుర్మరణం లేదా మంచి మరణం ఇలాంటి ఏమీ లేవు. కానీ బైబిల్ గ్రంథంలో విలువైన మరణము, ధన్యకరమైనటువంటి మరణము ఇలాంటివి ఉన్నాయి. ఏంటి ఆ మరణాలు? ఆయన భక్తుల యొక్క మరణం ఆయనకు విలువైంది. అంటే ఒక వ్యక్తి భక్తుడుగా ఆయన భక్తునిగా మారితే వాడు మరణించినా సరే అది విలువైనటువంటి మరణం. నాయందు మృతులైన మృతులు ధన్యులు, క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. ఇది ధన్యకరమైనటువంటి మరణం. ఇలాగ విలువైన మరణము, ధన్యకరమైనటువంటి మరణం ఉంది. దుర్మరణాలు, మంచి మరణాలు లేవు. కాబట్టి ప్రతివాడు చనిపోతాడు. కానీ ఒకవేళ వాడు కనుక క్రీస్తులో ఉన్నట్లయితే వాడు చనిపోయినా సరే వాడు ధన్యుడే. క్రీస్తులో ఉన్నట్లయితే వాడు చనిపోయినా కూడా వాడి మరణం విలువైనటువంటిది. కాబట్టి ఆ వ్యక్తిని చావు అనేది అనివార్యం. నీ పోకడ కావచ్చు, ఆయన రాకడ కావచ్చు, లేదా ఏ కారణం చేత ఒక మహమ్మారి వల్ల కావచ్చు, ఒక ప్రమాదం వల్ల కావచ్చు, మరొకటి కావచ్చు, నీవు చనిపోవడం అనేటటువంటి తథ్యం. కానీ నీ చావు విలువలేని చావుగా, శపితమైనటువంటి చావుగా ఉండకూడదు అని అంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాలి అని అవకాశం దొరికినప్పుడల్లా వారిని ప్రేమించి, మీతో పాటు కొందరు క్రైస్తవ ఫ్రెండ్స్ని మీ స్కూల్లో, కాలేజీల్లో, ఆఫీస్లో, నైబర్హుడ్లో పెంచుకోవడం కోసం కాదు, లేదా మీ సంఘంలో సంఖ్య పెంచుకోవడానికి కాదు, ఎదుటి వ్యక్తిని ప్రేమించి, వీడు చనిపోతే వీడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, వీడి గమ్యం ఏంటి, వీడు ఇప్పుడు తెలుసుకోకపోతే వీడు నాశనం అయిపోతాడు, నిత్య నరకానికి వీడు వెళ్ళిపోతాడు అని ఆ వ్యక్తి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి క్రీస్తు ప్రేమను బట్టి వానికి క్రీస్తును పరిచయం చేయాలి, పరలోకాన్ని పరిచయం చేయాలి. సాధారణంగా మనం ఎందుకు చేయమంటే వాడు వినడు బ్రదర్, వాళ్ళు మనల్ని ఎక్కిరిస్తారు బ్రదర్. ఈ కాన్షియస్ని కాసేపు పక్కన పెట్టాలి. నాకేమైపోతుందో, నా పరువు పోతుందో, నన్ను అందరూ అవుట్ ఆఫ్ ఇదిగా చూస్తారేమో అనేటటువంటి ఈ కాంప్లెక్సిటీని మనం కాసేపు పక్కన పెట్టి ఎదుటి వ్యక్తిని ప్రేమించి సత్యాన్ని మనం చెప్పాలి. అరే నేను చెప్పకపోతే వాడు ఏమైపోతాడు? 30 ఏళ్ళుగా మేమిద్దరం ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం, 13 ఏళ్ళుగా మేము ఒకే స్కూల్లో పనిచేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలుగా మేము ఒకే లొకాలిటీలో బ్రతుకుతా ఉన్నాం. అయితే వాడికి మొన్న అనారోగ్యం వచ్చిందంట, మొన్న కరోనా పాజిటివ్ వచ్చిందంట, వాడు ఒకవేళ ఆ సమయంలో చనిపోయి ఉంటే వాడు ఏమైపోయి ఉండేవాడో అనేటటువంటిది మన కాన్షియస్ ప్రిక్ అయ్యి వాని పట్ల ఉన్నటువంటి ప్రేమతో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ద లవ్ ఆఫ్ గాడ్ కన్స్ట్రైనెత్ మీ. క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెట్టుచున్నది. వద్దు, వీళ్ళు చెప్తే వినరు, చెప్పకూడదు, ఎందుకు, ఎవరి దారి వాడిదే అని ఊరుకుందామా? ఏమంటాడు? క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెడుతుంది. ఇర్మియా అంటా ఉన్నాడు, నేను ఈ ప్రజలు విననొల్లనేటటువంటి జనాంగం, నేను వీరితో మాట్లాడకూడదు, ప్రభువుని గురించి చెప్పకూడదు అని నేను అనుకుందామా? నీ వార్త నా ఎముకలలో రగులుచు రాజుచున్నది. సో ఇటువంటి తృష్ణ గనక మన లోపల ఉంటే మనం ఆగలేం. ప్రియమైనటువంటి వాళ్ళని నేను చెప్తున్నాను కదా, క్రైస్తవునిగా అనుకున్నట్టు ఇది మత ప్రచారము, జనాల్ని కన్వర్ట్ చేయడము అనేటటువంటి కాన్షియస్ని మీరు బయటకు తీసేసుకోండి. అవతల వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, మీకు వాళ్ళ మీద కనుక ప్రేమ ఉంటే మీకు పాలు పోసేవానికి క్రీస్తుని పరిచయం చేయాలి, మీకు పేపర్ వేసే వాళ్ళకి క్రీస్తుని పరిచయం చేయాలి, మీ వాచ్మెన్కి క్రీస్తుని పరిచయం చేయాలి, మీ బట్టలు ఉతికే చాకలికి క్రీస్తుని పరిచయం చేయాలి, మీ ఇంట్లో పనిచేసే పనికత్తెకు క్రీస్తుని పరిచయం చేయాలి, మీ పక్కింటి వారు, ఎదురింటి వారు, కుల, మత, వర్ణ, వర్గ ఏ భేదము లేకుండా ప్రతి వారికి క్రీస్తుని పరిచయం చేయాలి. యు అండర్స్టాండ్? అందుకనే దేవుడు మన చుట్టూ వాళ్ళందరినీ ఉంచాడు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ క్రైస్ట్. అండ్ ఇంకో విధంగా కూడా మనం చేయొచ్చు.
వర్క్ విత్ అ క్రిస్టియన్ చర్చ్ ఆర్ ఆర్గనైజేషన్. స్వార్థ ప్రకటిస్తూ మిషనరీ పనిలో ఉంటూ సంఘాన్ని స్థాపిస్తూ ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ సంఘాలతోటి మీరు చేయి కలిపి మీరు పనిచేయండి. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం నుంచి ఒక మాట చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడతాడు. యు అండర్స్టాండ్? ప్రభు నామం బట్టి ఎవడు ప్రార్థన చేసినా వాడు రక్షింపబడదు. వారు అయితే రక్షింపబడతారు. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు? అసలు ఆయన ఎవరో తెలియదు, ఆయన విశ్వసించారు, ఎట్లు ప్రార్థన చేయుదురు? మరి విశ్వసించాలంటే వినడం వల్ల విశ్వాసం వస్తుంది కదా. వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? సరే, మరి ఇప్పుడు వినాలి అంటే ప్రకటించువాడు ప్రకటించకుండా ఎట్లు వారు విందురు? ప్రకటించాలి. ప్రకటించేవారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు కదా. కాబట్టి చూడండి, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సంస్థలు ఏం చేయాలంటే పరిశుద్ధులను సన్నద్ధులను చేసి లోకానికి పరిచర్య చేయడం కోసం పంపిస్తూ ఉంటారు. ఇదిగో అటువంటి వారితో మీరు హ్యాండ్ ఇన్ హ్యాండ్, చేతులు కలిపి మీరు వారితో కలిసి పనిచేయాలి. సో మనం ప్రజల్ని తయారు చేసి పంపిస్తే వాళ్ళు, పంపబడిన వారు ప్రకటిస్తారు. ప్రకటిస్తే జనాలు వింటారు. వింటే విశ్వాసం వస్తుంది. విశ్వసించిన వాడికి ప్రార్థన చేస్తారు. ప్రభు నామం బట్టి ప్రార్థించిన వాడెవడో వాడు రక్షింపబడతాడు. దిస్ అ ప్రాసెస్. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక ఉరుము ఉరిమేసి ఊర్లోకి ఒక గిఫ్టెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ వచ్చేసి అందరూ చేతులు ఎత్తండి, మీ కాళ్ళు బాగైపోతాయి, మీ కళ్ళు బాగైపోతాయి అంటే రక్షణ రాదు. నో 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 నో. ఇట్టి రక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు బోధించుట చేత ఆరంభమై అనుంది బైబిల్ గ్రంథం. సో రక్షణ అనేది బోధించుట చేత, ప్రకటించుట చేత ఆరంభమవుతుంది. యేసుక్రీస్తు వారు వచ్చారు, స్వార్థ ప్రకటించారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి అని అన్నాడు ఆయన. సో ప్రకటించాలంటే పంపబడాలి. పంపబడిన వాడు ప్రకటిస్తాడు. ప్రకటిస్తే జనాలు వింటారు. వింటే విశ్వాసం వస్తుంది. విశ్వసించిన వారికి ప్రార్థన చేస్తారు. ప్రభు నామమును బట్టి ప్రార్థించిన వాడు ఎవడో వాడు రక్షింపబడతాడు. దిస్ ఇస్ ద ప్రాసెస్. సో గో అహెడ్ and work with your local church and work with a missionary organization and work with a Christian organization who are preaching the gospel and who are planting the churches, and go and vari dwara reach the unreached and go and plant a church in a unchurched area. సంఘాలు లేని చోట సంఘాలు స్థాపించండి. స్వార్థ అందరి చోట స్వార్థ ప్రకటించండి. క్రీస్తుని ఎరగని వారికి క్రీస్తును పరిచయం చేయండి. ఎందుకో తెలుసా? ప్రభువును ప్రేమింపని వాడు శపింపబడతాడు. ప్రభువు త్వరగా వస్తున్నాడు. ఆయన త్వరగా రావాలి. ఆయన వచ్చుచున్నాడు. ఆయన వచ్చి ఉన్నాడు. ఇది జరగాలి అని అంటే ఈ రాజ్య స్వార్థ సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడవలను, అటు తర్వాత అంతం వచ్చు. ప్రభు రాకడను మనం ఆయత్త పెట్టాలి అని అంటే ప్రతి ఒక్కరికి మనం స్వార్థను ప్రకటించాలి. సో రీచ్ ద డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్స్ అండ్ ఇంట్రడ్యూస్ దెమ్ క్రైస్ట్, యూనో. అండ్ ఇంకా ఏం చేయొచ్చు మనం? ఇది మన బాధ్యత. ఇంకా ఏం చేయొచ్చు? ప్రార్థన చేయండి. ఎలాగా? ఇంటి దగ్గర కూర్చొని ప్రభా అందరిని రక్షించుకో ప్రభా, అందరినీ రాజ్యాన్ని తెచ్చేసుకో ప్రభా అని మోకరించి ప్రార్థన చేయడం కాదు. నో. మనం ప్రార్థన చేస్తే అందరూ ఆటోమేటిక్గా రక్షింపబడరు. ఏం జరుగుతుంది? మనం దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 9వ అధ్యాయం 36వ వచనం. 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి ఏమన్నాడు? వారందరూ ప్రభు రాజ్యానికి వచ్చునుగాక అనలే. వారందరినీ దేవుడు కోతతో చూస్తున్నాడు. అంటే చేతికి వచ్చిన పంటతో చూస్తున్నాడు. అయితే కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనడని తన శిష్యుడు. సో మనం ఏం చేయాలంటే ప్రభువా కోతకు పనివారిని పంపించు ప్రభు అని ప్రార్థన చేయాలి. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఆ యొక్క పనులు తెల్లబారినటువంటి ఆ పంటను చూడగలగాలి. ప్రతి క్రైస్తవుడు కూడా విస్తారమైనటువంటి ఆ చేపలను చూడాలి. ప్రభువా వారందరినీ రాజ్యం కొరకు పట్టుకోవాలి. అటువంటి క్రైస్తవులను ఆయత్తపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. So one more thing I am telling you about how soul winning is. Pray. ప్రార్థన చేయాలి.
కోతకు పనివారిని పంపమని. అంతేగాని మనం గుడ్డిగా గాల్లో దీపం పెట్టినట్టు ప్రభు అందరిని రక్షించుకో ప్రభా, మా మాయని రక్షించు ప్రభా, వాళ్ళ బంధువులను రక్షించు ప్రభా, మా ఊర్లో రక్షించు ప్రభా, మా ముఖ్యమంత్రిని రక్షించు ప్రభా, ఈ ప్రార్థనలు కాదు. కోతకు పనివారిని ప్రభా, వారి దగ్గరికి చేరగలిగేటటువంటి వారిని ప్రభా నువ్వు తయారు చేయి ప్రభా, నువ్వు తయారు చేయి ప్రభా. ఎందుకంటే దొడ్డిలో చేరనటువంటి అనేకమైనటువంటి గొర్రెలు బయట ఉన్నాయి. అవి గనక దొడ్డిలో చేరకపోతే అవి తోడేళ్ల బారిన పడిపోతాయని యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో మనం చూస్తాం ఆ మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఏమంటామంటే కమ్ అవుట్ ఆఫ్ ఆల్ యువర్ అప్రిహెన్షన్స్ టు షేర్ ద గాస్పెల్. ఆ సిగ్గుపడడం అనేటటువంటిది మీరు పక్కన పెట్టేసి ఈ క్రీస్తుని గురించి ఆయన వాక్యమును గురించి సిగ్గుపడడం మానేసి ధైర్యంగా ప్రకటించాలి. సో ప్రార్థన చేయాలి. తర్వాత సిగ్గుపడము, మీ యొక్క బిడియము, మొహమాటము ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు ఏం చేయాలంటే మీరు ధైర్యంగా స్వార్థను ప్రకటించాలి. సిగ్గుపడడం మానేయండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, స్వార్థను గురించి నేను సిగ్గుపడవాడని కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయింది. So do not be ashamed about Christ and his gospel. Come out of all your apprehensions. వీటన్నిటి నుంచి మొహమాటాలు, వెనకబాటుతనాలు, ఇబ్బందులు, వీటన్నిటి గురించి మీరు బయటకు రండి. అండ్ వన్ మోర్ థింగ్, లెట్ మీ టెల్ యు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం, పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు. ఆయన యొక్క శక్తి కొరకు అడగండి. ప్రభువా, నేను నీ కొరకు సాక్షిగా ఉండాలనుకుంటున్నాను. నా ఇంటిలో, నా కుటుంబంలో, నేను పనిచేసే చోట, నేను చదువుకునే చోట, నేను నివసించే చోట, నేను తిరిగే చోట, నా ప్రతి చోట, నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, నేను అక్కడ ఇక్కడ, ఇది ప్రియమైన గమనించండి, ఇది సేవకులు, పాస్టర్లు వీళ్ళ బాధ్యత మాత్రమే కాదు. ఇది తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు బాధ్యత. ఎందుకు అనంటే ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటింపబడాలి. ఎందుకనంటే వన్స్ దే ఆర్ లాస్ట్ వితౌట్ క్రైస్ట్, దే ఆర్ లాస్ట్ ఫర్ ఎవర్. క్రీస్తు లేకపోతే వారు శాశ్వతంగా నశించిపోయినట్టే. ఈ లోకంలో వారికి ఏమైనా ఉండొచ్చు కాక, ఎంతైనా ఉండొచ్చు కాక, కానీ క్రీస్తు నెరగని జీవితము గమ్యం లేకుండా అది నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు భయపడద్దు, సిగ్గుపడద్దు. ఇంకా మీరు ప్రకటించడానికి శక్తి కొరకు పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మను అడుగుదాం. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు ఏమవుతారు, చర్చిలో కూర్చొని గగ్గోలు పెట్టి గందరగోళం చేసి ఆర్భాటం చేసి గోలవాలు చేస్తారు అని లేదు ఇక్కడ. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందుదురు, గనుక మీరు ఏం చేస్తారు, యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూమి యొక్క దిగంతముల వరకు నాకు సాక్షులయ్యారు. క్రీస్తును గురించినటువంటి సాక్ష్యం ఇవ్వడానికి, క్రీస్తును అనేకులకు రక్షకుడిగా పరిచయం చేయడానికి, క్రీస్తు యొక్క రాజ్యంలో వారసులుగా అనేకులను చేయడానికి, పరలోక రాజ్యాన్ని అనేకులకు పరిచయం చేయడానికి మనం శక్తివంతులంగా, సాక్షులంగా జీవించాలి అంటే we need the Holy Spirit. So one more thing I am telling you is, ask for the power of the Holy Spirit to witness about Christ. చూడండి, అదే అపోస్తలుల కార్యంలో మనం కనుక చూస్తే అప్పటి వరకు సిగ్గుతో, బిడియంతో, భయంతో దాక్కున్నటువంటి శిష్యులు, ఈయన ఎవరో నేను ఎరగను అని బొంకినటువంటి పేతురు, వారు నిలబడి బలమైనటువంటి స్వార్థం చేస్తా ఉన్నారు. ఈ అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో మనకు అక్కడ ఒక సందర్భం కనబడుతుంది. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి, అంతకు మునుపు పిలిచి ఈయన తెలుసా అంటే తెలియదని బొంకినటువంటి వారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు. నీవు ధైర్యంగా శక్తితో కూడి క్రీస్తును పరిచయం చేయాలి అంటే, నీ చుట్టూ ఉన్నటువంటి వారికి క్రీస్తు యొక్క రక్షణ వార్తను తెలియజేయాలి అంటే, క్రీస్తు ప్రేమ నిన్ను బలవంత పెడుతుండగా నువ్వు ఏమాత్రం భయపడకుండా, మొహమాట పడకుండా కనబడ్డ ప్రతి వారికి క్రీస్తును, పరలోకాన్ని పరిచయం చేయాలి అని అంటే యు నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేదో వారు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూమి దిగంతముల వరకు వారు సాక్షులుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత నిండిన వారై వారు శక్తితో వారు వాక్యాన్ని ప్రకటించారు. సో
ఆస్క్ గాడ్ ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కొరకు నువ్వు అడుగు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి నిన్ను నింపినప్పుడు నువ్వు సాక్షిగా జీవిస్తావు. ఆయన నిన్ను ప్రేరేపించినప్పుడు యు జస్ట్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ యు జస్ట్ మూవ్ అరౌండ్. యు జస్ట్ టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ అండ్ ద హోలీ స్పిరిట్ విల్ లీడ్ యూ అండ్ ద హోలీ స్పిరిట్ విల్ టీచ్ యూ వాట్ టు టాక్. నువ్వు ఏం మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా స్వార్థ ప్రకటించాలో, క్రీస్తుని ఎలా పరిచయం చేయాలో పరిశుద్ధాత్మని నడిపిస్తూ ఉండగా నీవు ఆ వ్యక్తికి క్రీస్తుని పరిచయం చేయి. నీ సొంత జ్ఞానము, నీ సొంత ఆవేశము, నీ సొంత భావోద్రేకాలు, నీ సొంత కోపము ఆ వ్యక్తిని క్రీస్తులను నడిపించలేవు. ఒకని తండ్రి ఆకర్షిస్తేనే తప్ప వాడు తండ్రి వద్దకు రాలేడు. పరిశుద్ధాత్మ కార్యం జరిగితే తప్ప ఆ వ్యక్తి తిరిగి జన్మించలేడు, రక్షణ పొందలేడు. కానీ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీవు నేను అనేటటువంటి సాధనాల ద్వారానే పనిచేస్తుంది. దేవుడు తనంతట తానే పనిచేయడు. అందుకని ఆయన అంటున్నాడు, ఎవరు ఉన్నారు నా పక్షమున, ఎవరు వెళుతారు నా పక్షమున అంటే నీలాంటి వాడు, నాలాంటి వాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపు అనగలిగేవాడు ఆయనకు కావాలి. ఆ రోజున ఆ యొక్క మొర్దెకై ఎస్తేరును సవాల్ చేస్తా ఉన్నాడు. ఈ రోజున నీ యొక్క ప్రజలందరూ, నీవైతే రాజు సన్నిధిలో కూర్చున్నావు, నువ్వు మహారాణి అయిపోయావు, సుఖభోగాలు అనుభవిస్తున్నావు, వచ్చినటువంటి శాపం కానీ తీర్పు కానీ నీ మీదకి రావడం లేదు, ఎటువంటి తెగులు కూడా నీ దగ్గర రావడం లేదు, వీటన్నిటి నువ్వు తప్పించుకొని హాయిగా ఉన్నావు. కానీ నీ ప్రజలు, నీ సొంత ప్రజలు, నీ సొంత జనాంగము ఇక్కడ నశించిపోతున్నారు, వాళ్ళు చావబోతా ఉన్నారు, వారికి నీవే బాధ్యురాలివి. బహుశా ఈ సమయం గురించి నువ్వు రాజ్యానికి వచ్చేవేమో ఆలోచించుకో అంటున్నాడు. అదే ప్రశ్న మనందరం కూడా వేసుకుందాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన స్నేహితులు, మన బంధువులు, మన యొక్క ప్రియమైనటువంటి వారు, మన నైబర్హుడ్, వారిని రక్షణలోకి నడిపించడానికి దేవుడు మనకి ఈ రక్షణ అనుభవాన్ని ఇచ్చాడు. ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ప్రియమైనటువంటి ప్రభు త్వరగా వస్తున్నాడు. ఈ రాజ్య స్వార్థ సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడాలి. మనకి దీనికి ఇదే పెద్ద రాకెట్ సైన్స్ కాదు. మనం ఏదో మనకు ఇట్లా నాకు వాక్యం చెప్పడం రాదు, పాస్టర్లు చెప్తారు. నో 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 నీవు ఎరిగిన క్రీస్తుని నీ పక్కన వారికి పరిచయం చేయి. ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ వెరీ సింపుల్. ఎవరి కెపాసిటీలో వారు, ఎవరి లొకాలిటీలో వారు, ఎవరి పరిధిలో వారు క్రీస్తుని ప్రకటిస్తారు. ఎలా ప్రకటించేవాళ్ళు వాళ్ళు నేను ఇప్పుడు ఎలాగైతే నీకు బోధిస్తున్నాను అలా నువ్వు ఉపదేశించక్కర్లేదు. కానీ నీ పక్కనున్న వారికి క్రీస్తుని పరిచయించి, నువ్వు చనిపోతే పరలోకము నీ కొరకు సిద్ధంగా ఉంది. అయితే ఆ పరలోకం గురించి నీకు తెలుసా? అక్కడికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు మాత్రమే మార్గము. ఈయన ద్వారా తప్ప ఈ భూమి మీద ఎవరి వలన కూడా రక్షణ లేదు. ఆయన మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేరు. నేడే ఆయనను అంగీకరించు అని చెప్పి ఒక వ్యక్తికి పరిచయం చేయలేమా? ఆ మాత్రం కూడా రాదా మనకి? భయం, బిడియం, మొహమాటం. దేవుని వాక్యం అంటుంది వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి. ప్రియమైనటువంటి వారులారా, ఇలాగా మనము సోల్ విన్నర్స్గా క్రైస్తవ పరిచర్య చేస్తే మనకు ఒక రివార్డ్ ఉంది. సోల్ విన్నర్స్ క్రౌన్. గతంలో చాలా కాలం క్రితం నేను క్రౌన్స్ గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. సో గెట్ ఎంకరేజ్డ్. ఇఫ్ యు ఆర్ అ సోల్ విన్నర్, యు విల్ గెట్ అ సోల్ విన్నర్స్ క్రౌన్. చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను. ఏది? అతిశయ కిరీటం రాబోతుంది. యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ క్రౌన్. అతిశయ కిరీటం, సోల్ విన్నర్స్ క్రౌన్, అతిశయ కిరీటం. ఏమి? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అంటే ఎవరెవరినైతే వాళ్ళు రక్షణలోకి నడిపించారో వాళ్ళను చూసి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. రేపటి దినాన మాకు ఒక అతిశయ కిరీటం వస్తుంది, మాకు సోల్ విన్నర్స్ క్రౌన్ వస్తుంది. ఎందును బట్టి? మిమ్మల్ని బట్టే కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ, నీవు ఎంతమందినైతే రక్షణలోకి నడిపిస్తావో వాళ్ళందరిని బట్టి యూ విల్ గెట్ అ సోల్ విన్నర్స్ క్రౌన్. సోల్ విన్నర్స్ క్రౌన్, ఒక అతిశయ కిరీటం. మరొక వాగ్దానం ఉంది దానియేలు గ్రంథంలో. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ఇఫ్ యు ఆర్ అ సోల్ విన్నర్, యూ విల్ గెట్ అ రివార్డ్. అండ్ ఇఫ్ యు ఆర్ అ సోల్ విన్నర్, యూ హ్యావ్ అ గ్లోరియస్ ప్రామిస్. ఏంటో చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు ఆ బుద్ధిమంతులు? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. యు అండర్స్టాండ్? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు.
If you live as a soul winner today, you are going to shine like a bright shining star forever. This is a promise. This is a glorious promise. ఇంకా ఏమంటున్నాడు? అటువంటి వారిని ఏమంటున్నాడు? బుద్ధిమంతులంట. నీతి మార్గమును అనుసరించి అనేకులను ఎవరైతే నడుచుకున్నట్లు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. సో ఇఫ్ యు ఆర్ ఎ సోల్ విన్నర్ టుడే, యు ఆర్ గోయింగ్ టు షైన్ లైక్ ఎ బ్రైట్ షైనింగ్ స్టార్ ఫర్ ఎవర్. ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11-12 వచనాలు. ఒక రివార్డ్ చూపించాను అండ్ ఒక గ్లోరియస్ ప్రామిస్ చూపించాను. ఒక సవాలు మీ ముందుంచి నేను ఈరోజు ముగిస్తాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11-12 వచనం. ఆర్ యూ గెటింగ్ ఛాలెంజ్ దిస్ మార్నింగ్? బికాస్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ, నేను ప్రారంభంలోనే చెప్పినట్టుగా మనమైతే ఆయన రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాం, రెండవ రాకడ గురించి సిద్ధపడుతున్నాం. కానీ మీ స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ కనీసం ఆయన మొదటి రాకడ, ఆయన యొక్క పరిచర్య, ఆయన నెరవేర్చినటువంటి శిలువ కార్యము, ఆయన పునరుద్ధానము, ఆయన ఇవ్వబోయే నిత్య జీవము, వీటిని గురించి కనీస అవగాహన కూడా వారికి లేదు. అయితే వారు వినలేదు. బాధ్యత ఎవరిది? నీది. బాధ్యత ఎవరిది? నాది. వారు వింటే విశ్వసిస్తారు. విశ్వసించిన వానికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే వారు రక్షింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. సో one challenging scripture I will show you when I close for today. సామెతల గ్రంథము 24వ అధ్యాయం. This is like a world evangelism scripture. 11వ వచనం నుంచి 24వ అధ్యాయం 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? God is questioning. ఏమంటున్నాడు? చావునకై పట్టబడిన వారిని, నిత్య మరణం, ఇక వారికి మళ్ళా జీవం లేదు. ఈ భూమి మీద వారు నిర్ణయం తీసుకుంటే తీసుకున్నట్టు, లేదా ఇక అంతే. అయితే నిత్య జీవము లేదా నిత్య మరణం. ఆ చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటలను గ్రహించును కదా. అయ్యో, ఈ రెస్పాన్సిబిలిటీ నాకుందని నాకు తెలియదండి అని రేపొద్దు నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. నేను బల్లగుద్ది నొక్కి వక్కానించి నిన్ను ప్రేమించి ఇతరులను నువ్వు ప్రేమించమని చెప్పి నిన్ను ప్రాధేయపడి నేను నీతో మాట్లాడుతున్నాను. రేపొద్దున అయ్యో నేను స్వార్థ ప్రకటించాలని నాకు తెలియదండి, మా పాస్ గారు చూసుకుంటారు అనుకున్నాను, సంపూర్ణ సేవకులు చూసుకుంటారు అనుకున్నాను, నేనేదో ఉద్యోగం చేసుకుంటున్నాను అనుకున్నానండి అన్నానికి నువ్వు వీల్లేదు. రేపొద్దు నువ్వు అలా అన్నట్లయితే అంటున్నాడు, హృదయములను శోధించువాడు నీ మాటలను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టివాడు దానిని ఎరుగును కదా. నరులు వారి పనులను బట్టి, నరులకు వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ, నేనైతే నా మట్టుకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను బట్టి, ఒక సంఘ కాపరిగా, ఒక క్రైస్తవ బోధకుడిగా మీ పట్ల నాకున్నటువంటి బాధ్యతతోటి అయితే మీకు ఈ విషయాన్ని తెలియజేశాను. రేపటి దినాన అయ్యో ప్రభువా స్వార్థ ప్రకటించాలని, అనేకులను నీ లోపల నడిపించాలని ఇటువంటి అవగాహన నాకు లేదు ప్రభా, నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు అని అంటే గాడ్ విల్ రిమైండ్ దిస్ డే. ఈ రోజున ఆయన జ్ఞాపకం చేస్తాడు. పలానా రోజున 2020 సంవత్సరం ఆగస్టు 16వ తారీఖున ఆదివారం రోజున ఆయన నీతో మాట్లాడలేదా? నీకు తెలియలేదా? మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ, గో ప్రీచ్, మేక్ disciples. This is a great commission God has given to us. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పాడు, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులంగా చేయండి. Amen. So soul winning is a Christian ministry and a primary responsibility. So ఆయన రాకడ పర్యంతం సంభవింపబోయే సంగతులు జరుగుతాయి. కానీ ఈలోపు క్రైస్తవుడుగా నీవు నేను ఈ క్రైస్తవ పరిచర్య చేస్తూ మన చుట్టూ ఉన్నటువంటి వారి ఆత్మలను రక్షించాలి, ప్రభువులోనికి నడిపించాలి. నాశనమకై జోగి పడిపోతున్నటువంటి వారిని మనం క్రీస్తులోనికి నడిపించాలి. ఆమేన్. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు. ఈ సమయంలో నాయన మీ రాజ్య స్వార్థ ప్రకటించవలసినటువంటి బాధ్యత మీరు మాకు ఇచ్చారని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకోవడం మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ సమయం నుండి మేము ప్రతి అవకాశాన్ని తీసుకోవడానికి, ప్రార్థన చేయడానికి, మీ పరిశుద్ధాత్మ నడిపింపును కోరడానికి,
నాయన నాశనంలోకి జోగుతున్నటువంటి వారిని మీ వైపు నడిపించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాం, ఆయత్తపరచుకుంటాం. ప్రభు ఈ సమయంలో నేను సంఘం అంతటి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వారు ఉన్న స్థలంలో, వారు ఉన్నటువంటి నాయన పరిస్థితుల్లో, వారి యొక్క కెపాసిటీలో, వారి చుట్టూ ఉన్నటువంటి ఆ విసిరిటీలో నాయన వారు మీ కొరకైనటువంటి సాక్షులుగా వారు జీవించుదురు గాక. నాయన ఎటువంటి బిడియము, భయము, మోమాటము, వెనుకబాటుతనం లేకుండా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారు మిమ్మల్ని పరిచయం చేసి అనేకులను మీ రాజ్య వారసులుగా వారు నాయన నడిపించుదురుగాక. నీతిమంతులుగా ఆ రీతిగా జీవిస్తూ, వారు బుద్ధిమంతులుగా ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఆకాశంలోని నక్షత్రముల వలె వారు ప్రకాశించుదురుగాక. నాయన మీరు అనుగ్రహించే అతిశయ కిరీటమును వారు ధరించుకుందురుగాక. నాయన మీకే మహిమ కలుగునుగాక. యేసు నామమున ఆమేన్. వెల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ అగైన్. మరొక ఆదివారం మళ్ళీ ఆన్లైన్ సర్వీస్లో కలుసుకుందాం. అప్పటి వరకు ఇవ్వబడినటువంటి లేఖనాలు మీరు ధ్యానించండి, కుటుంబంగా మీరందరూ స్టడీ చేయండి. ఈ లాక్డౌన్ టైంలో స్పెండ్ మచ్ టైమ్ with the word of God and in prayer and speaking in tongues and moving in the Holy Spirit and knowing the will of God over your life and live for Christ.